హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకి ఆయుష్ విభాగంలో ఆయుష్ విభాగంలో మనకి కొన్ని ఫార్మసిస్ట్ అంటే వారినే కంపౌండర్ అని కూడా పిలుస్తారనమాట. ఈ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో అయితే మనకు సైన్స్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఏఎన్ఎం జేఎన్ఎం చేసిన వాళ్ళు అండ్ అలాగే ఇంటర్లో సైన్స్ గ్రూప్ ఎవరైతే చేశారో బీఎస్సీ ఈ విధంగా అంటే బైపీసీ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం అనమాట. మొత్తం కూడా మనకి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో మీరు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఒకే జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని ఏం లేదు. ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి న్యూరోపతిలో 1 అండ్ అలాగే హోమియోపతిలో 2, యునానీలో 2 అండ్ అలాగే ఆయుర్వేదాలో 4 అనమాట. మొత్తం కూడా 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక మనం క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి. సో ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ తీసుకొని పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏజ్ చూసుకున్నట్టయితే 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఉండాలి. అండ్ అలాగే రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు రిలాక్సేషన్, అంటే 5 సంవత్సరాలు ప్లస్ 44 2 కలుపుకోవాలన్నమాట. అండ్ అలాగే ఎక్సర్విస్మెన్ వాళ్ళు ఎవరైనా సరే 3 సంవత్సరాలకి ఈ 44 సంవత్సరాలు ప్లస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డిజిబుల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 10 సంవత్సరాలు అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చని. లోకల్ డిస్టిక్ వాళ్ళు మాత్రము 80% ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి. మిగతా 20% మొత్తం కూడా ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అంటే మిగతా జిల్లాల వాళ్ళకి 20% అయితే అవైలబుల్ ఉంటాయి ఈ యొక్క పోస్టులు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అని అంటే, మీకు వచ్చినటువంటి మెరిట్ లిస్ట్లో ఈ 100 మార్క్స్ని అయితే వాళ్ళు కేటాయిస్తారు. అందులో మెరిట్ లిస్ట్లో వచ్చేసి మీకు 90 మార్కులు అయితే కేటాయించడం జరుగుతూ ఉంటుంది. మిగతా 10 మార్కులు మీకు ఏజ్ను బట్టి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే ఎంత ఎక్కువ ఏజ్ ఉంటే అన్ని మార్క్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇకపోతే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని అంటే, నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను అండ్ అలాగే కామెంట్ బాక్స్లో పెడితే లింకు. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని ఫిలప్ చేయాలన్నమాట. ఫిలప్ చేసిన తర్వాత దాని వెనకాల ఇక్కడ చూస్తున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. నేను అప్లికేషన్ ఫామ్ కూడా మీకు పరిచయం చేస్తాను ఇవి చేయించిన తర్వాత. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి ఎస్ఎస్సి మీకు సర్టిఫికేట్, అంటే ఎస్ఎస్సి మెమో, అంటే 10th క్లాస్ మెమో అండ్ అలాగే ఇంటర్ మెమో. మీరు క్వాలిఫై అయినటువంటి నార్మల్గా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు కదా, ఆ యొక్క సర్టిఫికేట్స్ లేదా ఏఎన్ఎం జేఎన్ఎం ఎవరైనా సరే పాస్ అయిన వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ ఉంటాయి. అండ్ అలాగే మీకు రిజిస్టర్ అయినటువంటి కౌన్సిల్ సర్టిఫికేట్, అంటే తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయిన సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ అనమాట అండ్ పెట్టవచ్చు. అండ్ దాంతోపాటుగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు. అండ్ దాంతోపాటుగా మీ లోకాలిటీ కోసము 4th నుంచి 10th క్లాస్ వరకు బోనఫైడ్స్ లేని వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు అనమాట ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే వాళ్ళ సదరన్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఒక ఫోటోగ్రఫీ, అంటే నార్మల్గా ఒక ఫోటో మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలన్నమాట. అండ్ అలాగే అక్నాలెడ్జ్మెంట్ కార్డు మీకు ఆ అప్లికేషన్ ఫామ్ వెనకాల ఉంటుంది, అది ఫిల్అప్ చేసి మీరు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఏఎన్ఎం వాళ్ళు జిఎన్ఎం వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క నర్సింగ్ కౌన్సిల్ నుంచి సర్టిఫికేట్ అయితే అడగడం జరిగింది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మీరు ఒక 300 రూపాయలు వచ్చేసి మీరు డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది. డీడీ కూడా నేను చెప్తాను ఏ పేరు మీద పే చేయాలనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే చూసిన తర్వాత టోటల్గా అప్లికేషన్ లాస్ట్ డేట్, ఎండ్ డేటు అండ్ అలాగే మొత్తం కూడా తెలియజేసుకుందాం. ఇది వచ్చేసి మనం అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్. ఇది నేను ఈ వీడియో కింద లింక్ పెట్టిన లింక్ పైన మీరు క్లిక్ చేస్తే దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నేరుగా. ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిస్టిక్, అంటే ఇక్కడ మీ యొక్క డిస్టిక్, అంటే మీరు ఏ జిల్లా నుంచి అప్లికేషన్ చేస్తున్నారో ఆ యొక్క డిస్టిక్ నేమ్ అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అతికించాలి. అండ్ మీ యొక్క పేరు, మీ హస్బెండ్ లేదా ఫాదర్ నేము అండ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అంటే యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి మెమో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే అంటే రాయండి మాన్యువల్గా పెన్నుతో. అండ్ ఇకపోతే ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ ఏంటి అది కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి
మీరు ఇక్కడ క్రిమిరియల్ సర్టిఫికేట్ అంటే బీసీ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అంటే మీరు ఖచ్చితంగా ఎస్ అని పెడితే ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ అయితే పెట్టేవాళ్ళు అనమాట. అండ్ అలాగే ఎన్సీసీ కోట కింద చేసి ఎన్సీసీ సర్టిఫికేట్ పెట్టాలి. ఎస్ అని పెడితే సర్టిఫికేట్ పెట్టాలి, నో అని పెడితే పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క అడ్రస్ అండ్ అలాగే మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ రాయండి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు మొత్తం కూడా ఎక్కడ చదివారు, ఏ ఇయర్లో చదివారు, ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా, స్కూల్ పేరు అండ్ ఏ డిస్టిక్లో చదివారు అనేది అయితే మీరు మొత్తం కూడా ఇక్కడ రాయండి, మెన్షన్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఏ కోర్సులో అంటే మీరు ఏ విధంగా ఎప్పుడు పాస్ అయ్యారు, మీ యొక్క డీటెయిల్స్ అనమాట. అంటే జీఎన్ఎం అయితే జీఎన్ఎం, ఇంటర్లో బైపీసీ అయితే బైపీసీ, లేదంటే నర్సింగ్ అయితే నర్సింగ్, అండ్ అలాగే ఏ విధంగా ఏఎన్ఎం అయితే ఏఎన్ఎం వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే అంటే రాయండి. అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. అంటే మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ చూడండి మనకు అడగడం జరిగింది, నేమ్ ఆఫ్ ది కౌన్సిల్ వర్ రిజిస్టర్డ్. అంటే మీరు మీ యొక్క రిజిస్టర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టర్ అండ్ లేదంటే పారామెడికల్ కౌన్సిల్ రిజిస్టర్, అది ఆ యొక్క సర్టిఫికేట్ నేమ్ అయితే ఇక్కడ రాయండి. అండ్ అంటే వాటి యొక్క రిజిస్టర్ నెంబర్స్ అవి ఇక్కడ ఆ యొక్క డేట్ అవన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇక కన్సల్టేట్ టోటల్ మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామ్ అంటే మొత్తం మీ యొక్క మార్క్స్ ఏ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు ఇక్కడైతే పర్సంటేజ్ ఆ మార్క్స్ అయితే మీరు ఇక్కడ రాసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క డీడీ అనమాట. సో ఎంత డీడీ కట్టారు అండ్ డీడీ యొక్క నెంబర్ అండ్ అలాగే డీడీ డేటు అండ్ ఏ బ్యాంకులో మీరు డీడీ పే చేశారో అది కూడా ఇక్కడ రాసేసేయండి. ఇక డిక్లరేషన్ ఇది ఒకసారి చదువుకొని మీరు ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయండి. ఇక్కడ పోతే ఇక్కడ జిరాక్స్ కాపీస్ మీరు ఇక్కడ ఏమేమి పెట్టారనేది కూడా రాసేసేయండి, అంటే ఈ అప్లికేషన్ ఫామ్ వెనకాల. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అనమాట, అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ అనమాట ఇది. సో ఇక్కడ మీ పేరు అండ్ మీ డాటర్ ఆఫ్ ఆర్ వైఫ్ ఆఫ్ రాసేసినట్టు ఇక్కడ ఆరు అంటే మీరు ఏ ఊరు నుంచి చేశారు, ఎక్కడి నుంచి చేశారు అనేది అయితే సో ఇక్కడ రాసేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఒక సిగ్నేచర్ అంటే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మీ అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు ఇక్కడ సిగ్నేచర్ చేసి ఇక్కడ ఆ యొక్క డిఎంహెచ్ఓ ఆఫీస్ది సీల్ వేసి మీకు ఇస్తారనమాట. ఈ డేటు ఇవన్నీ చూసుకొని ఇది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, ఇది మీ దగ్గర పెట్టుకోవాలి. సో ఇది అనమాట అప్లికేషన్ ఫాము. అండ్ అలాగే మీకు ఇంకా డౌట్స్ ఉంటే కూడా మీరు కింద కామెంట్ రూపంలో అడగండి, నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను. అండ్ ఇప్పుడు మనం ఒకసారి నోటిఫికేషన్ అయితే మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం మనం. సో మరి ఈ నోటిఫికేషన్ మనం చూసినట్టయితే ఒకసారి మనకి చూడండి, మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు ఉంది అని అంటే ఇవ్వడానికి మనకి సో మనకి 6 తారీఖు 7 నెల అంటే జూలై ఈ నెల 6 తారీఖు నుంచి 10 గంటల నుంచి అండ్ 9 తారీఖు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 9 తారీఖు 7/2024 సాయంత్రం 5 గంటల వరకు అయితే మనకు ఈ యొక్క అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అనమాట అప్లికేషన్ చేసుకోవడానికి. కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళైతే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి అన్నట్టు. సో అప్లికేషన్ మీరు ఎక్కడ ఇవ్వాలి అని అంటే సో డిస్టిక్ మెడికల్ అండ్ అంటే డిఎంహెచ్ఓ ఆఫీసు మంచిర్యాల డిస్టిక్ అనమాట. ఓకే, సో మంచిర్యాల డిస్టిక్ మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మంచిర్యాల వాళ్ళు కేవలం 80% పోస్టులకి అర్హులు, మిగతా 20% తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను అందుకనే ఇది తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళకు అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఈ యొక్క వీడియో థంబ్నెయిల్ పైన నేను ఈ యొక్క జిల్లా పేరుని అయితే మెన్షన్ చేయలేదు. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అయితే అడగండి, అక్కడ నుంచి నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వీడియోలు మన ఛానల్ అయితే మన ముందు చాలా రాబోతున్నాయి. సో అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ పోస్టుల గురించి చెప్పట్లేదని కామెంట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, సో ఏంటి అని అంటే మనకు అక్కడ ఎప్పుడైతే రిలీజ్ అవుతావో రిలీజ్ అయినప్పుడే నేను తెలియజేస్తాను అనమాట. రిలీజ్ కానీ నేను కూడా ఎలా చెప్తా, ఫేక్ వీడియోలు అయితే పెట్టలేం కదా. సో కొంచెం ఓపిక పట్టండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడే తెలియజేస్తా. సో ఏవి తెలంగాణలో పడ్డా తెలియజేస్తా, ఆంధ్రలో పడినా కూడా తెలియజేస్తా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టండి. అండ్ అలాగే వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను ఒక 100 లైక్స్ అయితే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.